దర్శక ధీరుడు రాజమౌళి. తెలుగుతో పాటు యావత్ భారతంలోనూ ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. అంతలా అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి తన ముద్ర వేసుకున్నారు. అంతటి క్రేజున్న రాజమౌళి నేడు 52వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో ఆయన సహచర దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు దర్శక ధీరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్తో పాటు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న మహేష్ బాబు సైతం ఆయనకు తనదైన రీతిలో బర్త్డే విషెస్ తెలిపాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా భారతీయ సినిమా అభిమానుల నోట రాజమౌళి మాటే వినిపిస్తోంది. ఒక సినిమానే ఏళ్ల తరబడి తీసినా సంవత్సరాల పొడుగునా తన చిత్రాల గురించే మాట్లాడుకునేలా చేస్తున్నారు రాజమౌళి. ప్రస్తుతం ఎక్కడ చూసినా మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా గురించిన చర్చే సాగుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రాజమౌళి చేస్తోన్న మ్యాజిక్ హాలీవుడ్ వారిని సైతం ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే తన బాహుబలి సిరీస్ RRRతో అంతర్జాతీయంగా అలరించారు రాజమౌళి. అంతేకాదు అందని ద్రాక్షపండ్లా ఉన్న ఆస్కార్ను సైతం ఓ తెలుగు సినిమాతో సాధించిన ఘనత కూడా రాజమౌళి సొంతమని చెప్పక తప్పదు. RRRలో కీరవాణి బాణీలకు చంద్రబోస్ రాసిన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. రాజమౌళి చూపిన బాటలో పయనించాలని పలువురు భారతదేశ దిగ్గజ దర్శకులు సైతం ప్రయత్నిస్తూ ఉండడం విశేషంగా మారింది. ఇప్పటిదాకా రాజమౌళి సరిగ్గా డజన్ సినిమాలు తెరకెక్కించారు. తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ 1తో మంచి మార్కులు సంపాదించిన రాజమౌళి రెండో చిత్రం సింహాద్రితో బ్లాక్ బాస్టర్ హిట్ పట్టేశారు. మూడో మూవీ సైతో మునిపటిలా మురిపించలేకపోయారు. అయితే ఆ తర్వాత ఛత్రపతితో ప్రభాస్కు, విక్రమార్కుడితో రవితేజకు, మగధీరతో రామ్ చరణ్కు మరపురాని విజయాలను అందించారు రాజమౌళి. ఇక తన తొలి సినిమా హీరో ఎన్టీఆర్తో యమదొంగ తీసి హ్యాట్రిక్ పట్టేశారు. ఈ సినిమా నుంచే రాజమౌళి టెక్నాలజీతో ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు. ఏగలో యానిమేటెడ్ క్యారెక్టర్తోనే బంపర్ హిట్ కొట్టేయడం ఈనాటికి విశేషమే. బాహుబలి సిరీస్తో రాజమౌళి చేసిన రచ్చ గురించి చెప్పనక్కర్లేదు. బాహుబలి 1తో తెలుగువారికి తొలి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును అందించారు. ఆపై బాహుబలి 2తో 1000 కోట్ల క్లబ్కు శ్రీకారం చుట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు రాజమౌళి. ఎటు చూసినా రాజమౌళి సక్సెస్ రేటుతో సరితూగే డైరెక్టర్ మరొకరు కానరావడం లేదు. ఎంతో ఘనమైన చరిత్ర గల రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించడం మరింత విశేషంగా మారింది. ఈ సినిమా మరో 2 ఏళ్లకు వెలుగు చూస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయినా ఈ చిత్రానికి సంబంధించిన ఏ అంశాన్నైనా జనం ఆసక్తిగా వింటూ ఉండడం విశేషం. ఈ చిత్రం టైటిల్పై ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారణాసి, జన్ 63, మహారాజ్, గ్లోబ్ ట్రాటర్ అన్న టైటిల్స్ విశేషంగా వినిపిస్తున్నాయి. అయితే నవంబర్ 16వ తేదీన అత్యంత భారీగా జరిగే ఓ వేడుకలో మహేష్తో రాజమౌళి తీస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ చేయనున్నారట. అందుకోసం నిర్మాత డాక్టర్ KL నారాయణ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రియాంక చోప్రా నాయికగా నటిస్తోన్న ఈ సినిమాను 120కి పైగా దేశాల్లో రిలీజ్ చేస్తారని విశేషంగా వినిపిస్తోంది. ఆ సినిమా వచ్చేలోపు అభిమానులను అలరించేందుకు బాహుబలి ది ఎపిక్ను అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీతో రాజమౌళి మళ్ళీ ఏ మ్యాజిక్ చేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో.